కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. ఈరోజు ఫామ్ హౌస్లో కొంతమంది పార్టీ నేతలతో సమావేశం అవుతూ ఏం చేశారంటే, కొంతమంది రాజకీయ నేతల కళ్ళు మళ్ళీ మన రాష్ట్రం మీద పడుతున్నాయి, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఏమైపోద్దో నాకు భయంగా ఉంది, కొంతమంది గుంట నక్కల్లా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడికి రావడానికి అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అయితే మీరు గతంలో కూడా మీరు ఒక మాట మాట్లాడారు, ఢిల్లీ వెళ్ళి లేదంటే దుబాయ్ వెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఏదో చేశారు, మీరు ఏదో చెప్పారు కదా. సో ఆ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే రేవంత్ రెడ్డిని ఏమైనా షిఫ్ట్ చేయడానికి జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏం ప్లాన్ వేస్తున్నారు, లోకేష్ గారు ఏం ప్లాన్ వేస్తున్నారు? ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ప్రాంతీయత అన్న దాని మీద, ప్రాంతం మీద మమకారం ఇంకా ప్రజల్లో నిగూఢంగా ఉంది. అందులో ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా ఏ సౌండ్ అయినా వినండి, నెగిటివ్ సౌండే తప్ప పాజిటివ్ సౌండ్ రావట్లేదు. సో దాని వైపరీత్యాలు ఎలా ఉంటాయంటే రేపు రాబోయే రోజుల్లో కోరి కోరి కొత్త ప్రమాదం కొని తెచ్చుకోదు తెలంగాణ సమాజం. కానీ శిక్షించడంలో మాత్రం ఉంటుంటారు. మనకి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడే ఒక ఇండికేషన్ ఉంది కేసీఆర్ గారికి. అది ఎప్పుడైతే ఆయన పక్క చెవిని పెట్టాడు, పెడ చెవిని విన్నాడో దాని పర్యవసానం అలాగే ఉంటుంది. పైపించి ఒక 40-50 మందిని ఈ తెప్పలేగాల్ని భరించుకుంటూ కూర్చున్నాడు ఆయన, ఈయన ఎత్తి అవతల కూర్చోపెట్టకుండా. అవన్నీ ఈసారి కొంచెం ఆయన చాలా సాయుధ బలగాలను ఖచ్చితంగా రెడీ చేసుకుంటాడు. పైపెచ్చు ఇక్కడ తెలుగుదేశం, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కూకటపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు జనసేనకు చేసిన ద్రోహం, బీజేపీ వాళ్ళు జనసేనకి చేసిన ద్రోహం ఇక్కడ అందరికీ తెలిసిన విషయం. ఆఖరికి జనసేన ఖమ్మం సభకు మీరు గమనించండి, వెళ్ళినప్పుడు ఖమ్మంలో జనసేన ఒక ప్రతినిధి నిలబడ్డాడు పాపం, ఉస్మాన్ యూనివర్సిటీ కుర్రాడు. కనీసం అతను ఓటేయండి అని కూడా చెప్పండి పవన్ కళ్యాణ్. మంచిది వీళ్ళు మీరు కూటములు కట్టేస్తారు, వెళ్తే ఒకరితో ఒకరికి ఉపయోగాలు పడిపోతే ప్రపంచం తెరపడిపోద్దని భ్రమలో మాత్రం ఉండకండి. మొన్న మీరు రీసెంట్ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశంకి, ఈవెన్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన ఎలక్షన్స్ కానీ, ఇంక్లూడింగ్ వీళ్ళు సైబరాబాద్లో ఊగిపోయే 1,00,000 మంది కొవ్వొత్తులు, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావాలు ఇవన్నీ చేసిన దగ్గర కూడా కనీసం ఆ చుట్టుపక్కల కూడా కౌన్సిలర్ని గెలిపించుకోలేదు. మీరు గమనించండి. అది చేత అంత ఈజీ కాదు ఎలక్షన్. అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు నిద్ర లేచి ఒకసారి గట్టిగా జూలు విదిలిస్తే ఆ కథ వేరు. కానీ ఇక్కడ రాజకీయంగా సరే టీడీపీకి వ్యాక్యూమ్ లేదని మీరు అనుకుంటే ఎట్లా? వాళ్ళు కూడా ఏదో గతంలో కూడా ఇక్కడ బలం ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్కువ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచింది కదా సార్. మేము చెప్తున్నాం తెలుగుదేశం వైభవం ఎప్పుడు నిజంగా తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ లేదు వాళ్ళకి. ఈ లేదు ఎగేసుకుని పోయారు అక్కడికి. కానీ అసలు నిజంగా తెలంగాణలోనే దానికి ఒరిజినల్ పొటెన్షియల్, ఒరిజినల్ ఎబిలిటీ. నాకు రాహుల్ చంద్రశేఖర్ గారికి ఎవరో దాకా ఎందుకండి, కేసీఆర్ గారు ఇలాంటి వాళ్ళందరినీ అశ్రద్ధ చేయబట్టి వచ్చిన ఉపద్రవమే తప్ప అంత సీన్ ఏం లేదు ఇక్కడ తెలంగాణలో. ఈవెన్ మీరు దాని ఒరిజినల్ డైమెన్షన్ కూడా సమైక్య రాష్ట్రం విడిపోక మునుపు జరుగుతున్న ఉద్యమాల్లో రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రదర్శించిన గాంభీర్యంగా మర్చిపోకండి. దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ తెలుగుదేశం. అది కోల్పోతే, ఇప్పుడు మీ ఆత్మాభిమానం మీరు కోల్పోతే ఇంకెక్కడ మళ్ళీ బతికి బట్టకట్టగలుగుతారు మీరు చెప్పండి. ఓకే, సో అందుకోసం ఓకే వాళ్ళు వస్తారా రారా, ఇక్కడ వస్తారా రారా నేను అన్ను. నేను చెప్తుంది అదే, నీకు ఒరిజినల్ ప్రైడ్. ఇప్పుడు మీ ఊర్లో సొంత ఇల్లు పొలం ఉందండి, మీ తాతగారి దగ్గర నుంచి మీరు ఫ్యామిలీ అంతా వస్తుంది. సడన్గా మీకు బుర్రలో పురుగు దూరి దాన్ని నమ్మేసి వచ్చారనుకోండి, హోమ్ గ్రౌండ్ పోయినట్టే కదా. అంతే కదా, ఖచ్చితంగా డెఫినెట్గా గర్వంగా వెళ్ళి చెప్పుకునే పరిస్థితులు ఉండవు కదా. ఒక పండగకి వెళ్ళి అక్కడ మామయ్య పెనమావాడు ఇంట్లో సొట్టపోడు ఇంట్లో వెళ్ళి బిక్కు బిక్కులు ఆడుకుంటే ఇంత బూరి తిని రావడం కాదు కదా. ఉంటది కదా ఖచ్చితంగా, ఒరిజినల్ ప్రైడ్ పోయినట్టే కదా. చుట్టాలు అందరూ అక్కడ ఉన్నారు, నాకేంటంటే పండగకి వెళ్తే కోడి పందాలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయనకు ఒక మచ్చ అనేది ఒకటి ఉంది కదా, చంద్రబాబు మనిషినో లేదంటే ఇంకోటేనో ఏదైనా. ఇప్పుడు నాకు తెలిసి ఆయన గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు సార్. ఎందుకంటే ఇంక ఎవరికి పట్టుమని 10 మంది లేరు ఎమ్మెల్యే. అసలు కాంగ్రెస్ పెట్టింది పేరు కూటమిలకి ఏంటి, గ్రూపులు కట్టడానికి. ఆ గ్రూపే దిక్కు నాకు పక్కడు అవడో తెలియక బిక్కు బిక్కులు ఆడుకుంటున్నారు. అంటే అది చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. అంటే అపోజిషన్ ఇంకో లీడర్ లేరు, ఆయన పవర్ఫుల్ లీడర్ పార్టీకి సంబంధించి లీడ్ చేసే. ఆ లీడర్కి ఢిల్లీ మన్నలు లేవు. ఇప్పుడు ఎవడైనా లీడర్ నేను తోపుని తురుముకాని అనుకున్నా, ఎవడైనా భుజాలు ఎగరేసినా ఢిల్లీ పెద్దల మన్నలు లేని వాళ్ళే ఉన్నారు. ఓకే, సో ఈయన ఆ ఢిల్లీ ఖాతాన కండవాని మెడలో వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. ఢిల్లీ కండువాని నేను అన్ను. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రత్యర్థి లేనప్పుడు ఇంకేటి చేస్తారు సార్. ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ బొంబార్డింగ్ రాజకీయాలు చేసేవాళ్ళు కాదు అందరూ. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ మీకు ఆస్ట్రేలియాతో అనుకోండి సార్, ఆ ఆస్ట్రేలియా అంటే మన వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అరే జాగ్రత్త రోహిత్ శర్మ ఆడాలి, రోహిత్ శర్మ ఇలా అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా కాకుండా జింబాబ్వేనో కెన్యా వచ్చింది అనుకోండి ఫైనల్కి,
ఇంట్రెస్టింగ్ ఉండదు కదా అంటారా? ఇంట్రెస్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, కొట్టేస్తాంలే అన్న థాట్ ఉంటది. కానీ అలాంటప్పుడు కూడా మడతెట్టిషన్లు ఉన్నాయి మనకి, చెప్తున్నా. కానీ అది రేరెస్ట్ కదా, చాలా రేరెస్ట్ అండ్ రేర్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఆయనకి ఆస్ట్రేలియాకి ఫైనల్కి వచ్చినాడు ఎవరు లేడు. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ కి కేసీఆర్ కి అడ్వాంటేజ్ గా మారిద్ది. ఆ లాస్ట్ టైం కాంగ్రెస్ కి ఇచ్చే లాస్ట్ టైం జరిగింది కదా అదే, జై కాంగ్రెస్ అనగానే మొత్తం మడతెట్టేశారు ఇక్కడ. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ అర్థమైపోయింది క్లారిటీగా, సినిమా మనకు అర్థమైంది కదా ఏం జరిగింది అనేది.